హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నేపాల్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు. అసలు నేపాల్ అంటే ఎవరు అంత సీరియస్గా తీసుకుంటా ఉండలే, అంటే మన్నటిని ఇంకా. కానీ ఇప్పుడు నేపాల్ అంటే అసలు ప్రపంచంలోనే అసలు హిస్టరీ క్రియేట్ చేసినారు నేపాల్ యూత్ ఈ ప్రపంచంలోనే హిస్టరీ క్రియేట్ చేసేసినారు. అసలు నేపాల్ అంటే అసలు అన్ని దేశాల్లో ఉండే రాజకీయ నాయకులకి గుండెల్లో భయం, అసలు దడ 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 అని కొట్టుకుంటా ఉండే గుండెకెళ్ళు. వేరే దేశాల్లో ఉండే రాజకీయ నాయకులకి మా మీద కూడా అట్లా ఇట్లా ఏమన్నా అటాకులు ఏమన్నా చేస్తారేమో అని విపరీతంగా భయపడతా ఉన్నారు. అసలు ఇండియాలో కూడా రాజకీయ నాయకులు భయపడతా ఉన్నారంటే అంత పెద్ద హిస్టరీ క్రియేట్ చేసినారు నేపాల్లో ఉండే యూత్. అంత 20 ఏళ్ళ పిల్లోళ్ళు, 20 ఇయర్స్ 22 ఇయర్స్ ఏజ్ పిల్లోళ్ళు 36 అవర్స్లో 36 గంటల్లో గవర్నమెంట్నే పీకి పారేసినారంటే వాళ్ళు ఎంత బాధపడింటారు, ఎంత నరకం అనుభవించింటారు మీరే అర్థం చేసుకోండి. ఏమి స్వామి ఇది? అసలు పిఎం ఇల్లు, ఫైనాన్స్ మినిస్టర్ల ఇల్లు, రాజకీయ నాయకులు ఇండ్లంతా తగలబెట్టేసినారు. ఫైనాన్స్ మినిస్టర్ని నడి రోడ్డు మీద ఎగిరి తన్నింటే ఏడపోయి పడినాడు తెలిసిన. అసలు కాలువల్లో అంతా ముంచి కొట్టినారు, నీళ్ళల్లో ముంచి కొట్టినారు. పోలీసు వాళ్ళు చెప్పినారు, మీరు ఇట్లా ఏమన్నా రోడ్ల మీదకి వస్తే అరెస్టులు చేస్తాము అని చెప్పినారు. మీరు అరెస్టులు చేసినా ఏం చేసినా మా పుట్టకోసని అసలు కుమ్మి పారేసినారు. పోలీసులతో కూడా లెక్క చేసినలా. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు పోలీసు వాళ్ళు ఫైర్ చేసినారు. కాల్చి 20 మంది యూత్ నెంబర్ చంపేసినారు. మీరు కాల్చినలా, మీరు ఏం చేసినలా, కష్టపడి మేము ఓటేసి మీతో గెలిపించి మా కోసం మీతో పైన నిల్చోబెడితే మీరు మళ్ళీ మాకే ప్రాబ్లంలు తెచ్చి పెడతా ఉన్నారు. మీ ఫ్యామిలీస్ని బాగా సాగుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా మీ ఫ్యామిలీనే, వాళ్ళ ఫ్యామిలీస్ అంటే పొలిటీషియన్స్ ఫ్యామిలీస్ తప్ప ఇంకెవరు ఎదుగుతూ ఉండలా. వాళ్ళే ఎక్కడ చూసినా, గవర్నమెంట్ జాబ్లో చూసినా వాళ్ళే, ఎక్కడ చూసినా వాళ్ళే. మీడియాలు పట్టించుకుంటా ఉండలా, ఏం చేసినా కూడా పట్టించుకుంటా ఉండలా. అందుకే విపరీతంగా రెచ్చిపోయినారు. అసలు నేపాల్లో ఇట్లా జరుగుతుందని ఎవరన్నా అనుకుంటారా? అసలు నేపాల్ యూత్కి ఇంత పవర్ ఉందని ఎవరన్నా అనుకుంటారా? ఇప్పుడు దేశమన్నా తీసుకో, ప్రతి దేశం, ఈ ప్రపంచంలో ఉండే దేశాలన్నీ నేపాల్ వైపు చూస్తూ ఉన్నాయి. నేపాల్ యూత్ సక్సెస్ అయినారు. గవర్నమెంట్ని 36 అవర్స్లో పీకి పారేసినారంటే ఎంత దారుణంగా ఉన్నారో తెలుస్తూ ఉంది నేపాల్ యూత్. అంతా 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 25 సంవత్సరాలు పిల్లోళ్ళు ఇదంతా చేసినది ఏం తమాసా? అసలు హెలికాప్టర్లో మినిస్టర్లంతా కిందుంటే ఈ నేపాల్ యూత్ చంపేస్తారని హెలికాప్టర్లో ఎక్కి పారిపోతా ఉన్నారు. అది కాకండి, అసలు హెలికాప్టర్లో జాగా చాలక అసలు హెలికాప్టర్లకి తాడ్లు వేసి ఆ తాడ్లకి ఏలాడుకొని పోతా ఉన్నారంటే ఎంత నరకం అనుభవిస్తున్నారు ఈ నేపాల్ యూత్ తెలుస్తుంది. అసలు ఇప్పుడు వేరే దేశాలంతా భయపడిపోతున్నారు రాజకీయ నాయకులు. ఇప్పుడు మన దేశంలో కూడా అంతే, ఇండియాలో కూడా పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు భయపడుతూ ఉన్నారు. ఇది జాస్తి డేంజర్గా ఉంది, మన దేశంలో కూడా ఏమన్నా జరగచ్చు అని జాస్తి భయపడిపోతున్నారు. అసలు ఈ నేపాల్ యూత్ ఈ ప్రపంచానికే ఒక పెద్ద పాఠం అయితే చెప్పినారు, పెద్ద లెసన్ అయితే చెప్పినారు. అసలు ఇది శ్రీలంకలో జరిగింది, అవునా కదా? శ్రీలంకలో గలాట్లు జరిగిండాయి, కానీ బంగ్లాదేశ్లో గలాట్లు జరిగిండాయి, పాకిస్తాన్లో జరిగిండాయి. ఈ గలాట్లన్నీ ఒక ఎత్తు అయితే, ఈ నేపాల్లో జరిగిండే గలాట్లే ఒక ఎత్తు. అసలు నేపాల్ యూత్ హిస్టరీ క్రియేట్ చేసి పారేసినారు. ఏమన్నా నేపాల్ యూత్ నిజంగా అసలు నేపాల్ అంటే అసలు సీరియస్నెస్ లేదు అట్లాంటిది. ఇప్పుడు ప్రతి దేశం నేపాల్ వైపే చూస్తూ ఉన్నాయి. ఇంకా ఏమేమి జరుగుతుందో చూడాలా. అసలు దీని గురించి మీరేమనుకుంటున్నారు? నా ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.